హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీ వరకు చేరాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ గురించి ఈరోజైతే అసెంబ్లీలో సమావేశం జరిగిందండి. ఈ అసెంబ్లీలో సమావేశం పెట్టడం అయితే జరిగింది. ఈ బడ్జెట్ సమావేశం రైతులకైతే అతిపెద్ద ప్రాధాన్యత ఇస్తూ రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు ఎప్పుడు వస్తాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని వీరందరికీ కూడా రైతుల ఖాతాలు 20,000 రూపాయలు అనేది చెప్పి ప్రకటన అయితే చేశారండి. మన గవర్నమెంట్ నుంచి అయితే ఇది చాలా చిన్న మాట అండి. రైతులకు చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా వివరాలలోకి వెళ్దామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న సమాచారం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. పలు కీలక రంగాలు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు అయితే చేశారండి. ప్రత్యేకంగా బడ్జెట్ని మంత్రి అచ్చెన్నారాయణ గారు సభలో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. దీనితో కొన్ని కోట్ల వ్యవసాయం బడ్జెట్ను అయితే ప్రతిష్టాత్మకంగా ఇస్తూ రైతులకైతే ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకంపై గుప్పెడంత ఇస్తూ ఇచ్చేటువంటి అన్నమాట రైతులకు ప్రత్యేకంగా బడ్జెట్లో మంత్రి అచ్చెన్నారాయణ గారు పలు కీలకంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ 4,300 కోట్లను వ్యవసాయం బడ్జెట్ను ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. మంత్రి రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక లాంటిదని పేర్కొని 240 కోట్లను అయితే ప్రతిష్టాత్మకంగా ఇచ్చారండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ పేరున రైతులకు ఉన్న బాధ్యతా భావంతో ఈ పథకాన్ని అమలు చేశారండి. 4,500 కోట్లు అయితే ప్రతిష్టాత్మకంగా జరిగాయండి. గత ప్రభుత్వం అయితే అమలు చేసేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా, ఈ ప్రభుత్వంలో అయితే కూటమి ప్రభుత్వంలో అయితే అన్నదాత సుఖీభవకు అయితే తెలియజేయడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 6,000 రూపాయలు వస్తుందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు వస్తుందండి. మొత్తం కలిపితే 20,000 రూపాయలు అనేది మనకు రైతులకు అయితే నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడతాయండి. ఈ జనవరి సంక్రాంతి నెలలలో అయితే ఈ పథకం అమలు చేశారండి. ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.